కొన్ని కోట్ల మంది కలియుగ ప్రత్యక్ష దైవంలా భావించే వెంకటేశ్వర స్వామి ఖజానాపై కన్నేసిన కొంతమంది ప్రముఖులు అనకూడదు, పాపిస్టులు అని చెప్పుకోవాలి. సో అలాంటి వారి మీద యుద్ధం చేస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే భానుప్రకాష్ గారు. నమస్తే గోవింద. సో పరకామణి ఈ పేరు వినగానే చాలా మందికి ఒక పవిత్రత. ప్రతి ఒక్కళ్ళం కూడా దేవదర్శనం అయిపోయిన తర్వాత అది చూసుకుంటూ వెళ్తాం. ఆ గ్లాస్ డోర్లో నుంచి ఎంత అదృష్టం అక్కడ ఉన్న వ్యక్తులకి. అంటే దేవుడు ఉండిలో వేసిన డబ్బు దేవుడికే సొంతం, ఇంకా ఆయన ప్రాపర్టీ అది. అలాంటి డబ్బులన్నీ అక్కడ కింద పోసి ఉంటుంది. అందరూ దాన్ని, వాళ్ళు కూడా చాలా నిష్టగా దాన్ని లెక్క పెడుతూ ఉంటారు. మనందరం కాసేపు చూస్తూ ఉంటూ వెళ్తూ ఉంటాం. అలాంటి పరకామణిలో కాళ్ళ కింద, పంచెల లోపల చెప్పాలంటే కొన్ని ప్రైవేట్ పార్ట్స్లలో కూడా కొన్ని డైమండ్స్ అంటున్నారు, బంగారాలు అంటున్నారు, డబ్బులు అంటున్నారు, రకరకాలుగా దోపిడీ కొనసాగింది. ఆ దోపిడీ మీద మీరు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. అసలు ఏంటి, ఎప్పుడు కనిపెట్టారు? ఎందుకంటే ఆ వీడియోలు కూడా డిలీట్ చేయడం జరిగింది టీటీడీలో. అది తర్వాత బయటకు వచ్చినాయి ఆ వీడియోస్ కూడా, అవి నేను చూపిస్తాను మళ్ళీ. ఏంటి యుద్ధం ఎంతవరకు వచ్చింది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఆ క్షేత్రం పవిత్రమైనటువంటి క్షేత్రం. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం కానీ, ఆ దేవదేవుడితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు వరాహ పురాణం, పద్మ పురాణం చెప్తాంది. అలాంటి క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఆ దైవానికి మొక్కుని ముడుపులు చెల్లిస్తుంటే కానుకలు, హుండీలో మీరు ఇంతకుముందు అన్నారు పవిత్రమైనటువంటి హుండీ, ముడుపులు చెల్లిస్తుంటే కానుకలు. అసలు అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. నిలువు దోపిడీ అంటారు. అంటే ఏదన్నా మాతృమూర్తులకి ఏదైనా ఇంట్లో ఆపద, భర్తకో బిడ్డకో ఎవరికైనా ఆపదొస్తే ఆడవాళ్ళు మొత్తం వేసేస్తారు. ఆపదొస్తే స్వామివారికి మొక్కుంటారు, స్వామి నేను నిలువు దోపిడీ ఇస్తానని. నిలువు దోపిడీ అంటే అర్థమేం తెలుసా? వారికి చూకున్నటువంటి చౌపోగులు కానీ, ముక్కుకొండే ముక్కు పొడకు కానీ, ఒంటి మీద గాజులు కానీ, మంగళసూత్రంతో పాటు మాతృమూర్తులు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని కూడా పసుపు తాడు కట్టుకునేస్తే మంగళసూత్రాన్ని కూడా హుండీలో సమర్పించే సాంప్రదాయం అక్కడ ఉంది. అంత పవిత్రమైన హుండీలో నుంచి పరకామణికి కౌంటింగ్ పోతుంది. ఆ పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తుల్ని మీరు సుమనన్న మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీ వ్యక్తిగత మీరైతే అధికారి అయితే ఏం చేస్తారు చెప్పండి? వారి మీద చర్యలు తీసుకుంటారు కదా. చట్టరీత్యా చట్ట పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్రూ ప్రాపర్ ఛానల్, త్రూ ప్రొసీడ్ కోర్టుకి పంపించి కోర్టు ద్వారా వాళ్ళని శిక్ష పడేంత వరకు ఒక అధికారం మీరు చర్యలు తీసుకుంటారు కదా. కానీ పూర్తిగా ప్రొసీజర్ ల్యాబ్స్. మనమేమి గాలి మాట్లాడట్లా, ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను. ఇది వచ్చి విజిలెన్స్ రిపోర్ట్. పరకామణిలో రవికుమార్ని పట్టుకున్న తర్వాత టీటీడీ విజిలెన్స్ అఫీషియల్ రిపోర్ట్ ఇది. దీంట్లో ఏం రాశారు తెలుసా? పేజీ నెంబర్ 2లో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసుని రోక్ అదాలత్లో రాజీకి పోయాము అన్నారు. ఓకే, ఇంతకుముందు చెప్పారు. విశ్వానికే అధిపతి ఆయన మీద ఒత్తిడి తెచ్చే అధికారి ఎవరు? తెచ్చినట్టు అధికారి ఎవరన్నా? పోలీసులు పెత్తనం. ఎవరు? రాజీ బొమ్మని చెప్పిన అంత ధైర్యం ఎవరికి ఏంటన్నా? మీ ద్వారా నేను అడుగుతున్నా, సుమన్ టీవీ ద్వారా నేను అడుగుతున్నా అప్పటి నుండి ప్రభుత్వ పెద్దల్ని, రెండు టీటీడీ అధికారులని. ఎవరయ్యా పోలీస్ అధికారులు? వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజీ బొమ్మని చెప్పి వాడు ఎవడో చెప్తే లోక్ అదాలత్. ఇది ఒక్కసారి హుండీలో పడిపోతే అది వెంకటేశ్వర ప్రాపర్టీ, స్వామి ప్రాపర్టీని, స్వామి సొత్తుని వాడు ఎవడో దొంగలిస్తే వాడి దగ్గర నుంచి కొంతమంది గజ దొంగలించుకున్నారు. దొంగలిస్తే గజ దొంగలు వాడి దగ్గర నుంచి పంచుకున్నారు, దొంగలించి కదా పంచుకున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఎన్ని కోట్ల వరకు దోపిడీ జరుగుండొచ్చు భానుప్రకాష్ గారు? అంటే మీకు తెలుసు దాదాపు, మీకు అఫీషియల్ రికార్డులు ఏముంది తెలుసా? రవికుమార్ దొరికాడా? వాడిని కేసు నామమాత్రపు సెక్షన్లు పెట్టి సెక్షన్ 379 ఐపీసీ సెక్షన్ 388 పెట్టారు. నిన్న జేడీ లక్ష్మణ గారు ఏం చెప్పారు తెలుసా? 409 పెట్టాలంట దీనిపైన. 10 ఏళ్ళు శిక్ష పైపలకు పడే అవకాశం ఉంటే సెక్షన్లు పెట్టకుండా ఏదో చెట్టు కింద పంచాయతీ మరగా చిన్న సెక్షన్లు పెట్టి లోకాతుల్లో రాజీ చేసుకున్నారు. ఎవరు రాజీ చేశారండి? ఆ రోజు దొరికింది యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రవికుమారు ఒక్కొక్కటి అమెరికన్ డాలర్ సింగిల్ నోట్ 100 ఉంటుంది డినామినేషన్. అట్లాంటివి 112 నోట్లు దొంగలిచ్చాడు. ఓకే, 112 అంటే మన ఇండియన్ కరెన్సీ దాదాపు 10 లక్షల రూపాయలు. 9 అన్నారు కదా, 9 నోట్లు ఏదో వచ్చినాయి. 9 కాదన్నా, 9 నోట్లని వీళ్ళు ఎఫ్ఐఆర్లో రాశారు. అవును, దొరికింది 112. ఓకే,
అంటే కేసుని నీరుగార్చే ప్రయత్నం, దొంగ పట్టుకుంటానే ఏ విధంగా శిక్షించాలనే ఆలోచన పోయి ఏ విధంగా తప్పించాలనే ఆలోచనతో పనిచేసినటువంటి ప్రబుద్ధులు వాళ్ళు. అంటే ఈ తెర మీదకి ఎలా వచ్చింది 100 కోట్ల దాకా దోపిడీ జరిగింది అనే? అది నేను చెప్తా మీకు. ఈ రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు బదలాయించుకున్నారు. ఆస్తుల విలువ ఎంత తెలుసా? రిజిస్టర్ వాల్యూ 14,40,00,000 రిజిస్టర్ వాల్యూ. ఓకే. మార్కెట్ వాల్యూ దాదాపు 40 కోట్ల పైన. 40 కోట్ల పైన దేవుడికి రాయించుకున్నారు, రాయిచ్చారంటున్నారు వీళ్ళు. అసలు రవికుమార్ దగ్గర 40 కోట్లు ఉందా, 100 కోట్లు ఉందా, 200 కోట్లు ఉందా, 300 కోట్లు ఉందా, 400 కోట్లు ఉందా? 40 కోట్లు రాయించి మిగతాదంతా ఆ రోజు ఉన్నటువంటి టీటీడీలో ఉంటే కొందరు అధికారుల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొందరు అధికారుల వరకు పరకామణిలో పంపకాలు జరిగాయని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు అందుకనే నేను ఈ కేసుని మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని నేను లేవనెత్తడం జరిగింది. మొట్టమొదటి ధర్మకర్తల మండలి ఆ రోజు మా ఈవో గారు ఏమన్నారంటే, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద ఎంక్వైరీ చేసింది కాబట్టి ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్యారలల్ గా ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, లోక్ అదాలత్ ఒకసారి రాజీ అయితే ఆ కేసును రీఓపెన్ చేసే అధికారం మనకు ఉండదన్న. హైకోర్టు నుంచి రావాల్సిందే. కాబట్టి ఈ పరకామణి అంశం 1 సంవత్సరం నుంచి మనం పోరాటం చేస్తుంది. ఎందుకంటే సున్నితమైన అంశం కాబట్టి మేము మా పార్టీ పెద్దలతో అంతా మాట్లాడి వ్యక్తిగతంగా నేనే కోర్టుకు పోవాలంటే ధర్మకర్తల మండలి సభ్యుడిగా పోయే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. నేను చెప్పా పోయే అవకాశం లేకపోతే నేను కాబట్టి ధర్మకర్తల మండలి సభ్యుడిగా తప్పుకొని వెంకటేశ్వర భక్తుడిగా పోరాటం చేశానని చెప్పాను నేను. ఎందుకంటే నాకు అక్కడ జరిగిన అన్యాయాలు ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉండి న్యాయం చేయకపోతే ఎందుకన్నా చెప్పండి. అవును. కాబట్టి స్వామివారి దాదాపు 25 సంవత్సరాల నుంచి చాలా వాటి మీద పోరాడారు మీరు. అంటే స్వామివారికి సంబంధించిన అంటే చిన్నది ఒక పాట వచ్చినా కానీ లాస్ట్ టైం తమిళ సినిమాలో కూడా చాలా ఫైట్ చేశారు. అంటే చిన్నవి స్వామిని కొంచెం ఏదన్నా తగ్గించి లేకపోతే కించపరిచి మాట్లాడే వ్యక్తుల మీద కూడా మీరు ఉక్కుపాదం మోపారు. ఖచ్చితంగా టీటీడీ పవిత్రత కాపాడాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తా, వెంకటేశ్వర స్వామి ముందు జై విజయులు ఉంటారు, వారి ముందు గరుత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడికి జై విజయులకి ముందు నేనున్నాను. ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే నాకు అక్కడ ఉన్నతాధికారుల నుంచి కింద వరకు సిబ్బంది విత్ ఎవిడెన్స్ నాకు వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.